నెక్స్ట్ టాపిక్ చూడబోతున్నాం. టీవీకే పార్టీ గురించి. తమిళనాడులో విజయ్ పార్టీలో జరిగిన సభలో జరిగిన కార్నర్ మీటింగ్లో తొక్కిస్లాట తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి. ఎంతవరకు విజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అటు డిఎంకే అంటోంది విజయ్నే తప్పుపడుతోంది. విజయ్ ప్రతి మీటింగ్లోనూ బీజేపీని విమర్శిస్తున్నాడు, కానీ బీజేపీ విజయ్ని సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నాగేశ్వర్ గారు, ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? రాబోయే రోజుల్లో తమిళనాడులో ఈ పరిణామం ఎటువంటి మార్పుకు దారితీసే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు విజయ్ పైన కేసు ఎఫ్ఐఆర్‌లో పెట్టకపోవటానికి కూడా రాజకీయమే కారణం. విజయ్‌కి మద్దతుగా బీజేపీ, ఏడీఎంకే లాంటి పార్టీలు రావడం కనుక కూడా రాజకీయమే కారణం. ఎందుకంటే వాస్తవంగా విజయ్ పొలిటికల్ పిచ్ చూస్తే డీఎంకేకి వ్యతిరేకంగా, అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమి బీజేపీని సమర్థించడం లేదు కూడా. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా, ఈవెన్ పార్టీ పెడతారని ప్రకటించక ముందటి నుంచి కూడా విజయ్ వాస్ క్రిటికల్ ఆఫ్ బీజేపీ మొదటి నుంచి కూడా. సో మీకు కానీ ఇటీవల పరిణామాలు ఏమయ్యాయంటే, ఈ తొక్కిసలాట తర్వాత విజయ్ డిఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇది కుట్ర, నాపై కుట్ర, మీరు నన్ను టార్గెట్ చేయండి, కావాలంటే నా అభిమానులను టార్గెట్ చేయకూడదు అంటూ తన తప్పును ఏమీ లేదు, ఇదంతా ప్రభుత్వమే కావాలని కుట్ర పని ఈ ఘటనకు కారణమైందని విజయ్ ఆరోపిస్తున్నాడు. చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నాడు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయని సవాల్ కూడా చేస్తున్నాడు. అయినా కూడా డిఎంకే ఎఫ్ఐఆర్‌లో విజయ్ పేరు పెట్టలేదు. పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అలాంటి వారిని మాత్రమే కేసులో పెట్టింది. ఎందుకంటే పొలిటికల్‌గా దీన్ని డ్యామేజ్ ఏముంటుంది? విజయ్‌ని అరెస్ట్ చేస్తే వచ్చే నష్టమేంటి? ఎఫ్ఐఆర్ దానిలో పెట్టిన తర్వాత విచారణకు పిలవాలి, అరెస్ట్ చేయాలి. మన అల్లు అర్జున్ వ్యవహారం చూసాం ఇక్కడ. సో అందువల్ల అది పొలిటికల్‌గా ఎన్నికలు రాబోతున్న సమయంలో ఏ రకమైన పర్యవసనాలకు దారి తీస్తుంది అనేది డిఎంకే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అంటే విజయ్ కూడా ఇది వెరీ పాపులర్ యాక్టర్ అని అర్థమైపోయింది. ఆయనకు వస్తున్న జన సమీకరణ రేపు అది ఓట్లుగా మారుతాయో తెలియదు, కానీ జనం వస్తున్నది పాపులర్ యాక్టర్ కనబడుతుంది. అందువల్ల డిఎంకే ఆలోచిస్తుంది. బీజేపీ ఏంటంటే దీంట్లో తలదూర్చి విజయ్‌ని తన వైపు తిప్పుకోవాలి, ఎన్నికలకు ముందైనా ఎన్నికలకు తర్వాత అయినా అని బీజేపీ వ్యూహం. అందుకే మీరు గమనించండి, విజయ్ బీజేపీ పట్ల తీవ్రమైన విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఈ మొత్తం కరూర్ ఎపిసోడ్‌లో ఎక్కడా కూడా విజయ్‌ది తప్పు లేదు అన్నట్లుగా బీజేపీ వాదిస్తోంది. అన్నామలైని స్టేట్మెంట్ మీరు చూడండి. సో విజయ్ తప్పేంది? తప్పంతా డిఎంకే ప్రభుత్వానిది అని వాదిస్తోంది. మరి తప్పంతా డిఎంకే ప్రభుత్వం ఉంటుందా? విజయ్‌కి పాత్ర ఉండదా? ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వచ్చిపోయారు. అలాగే ఎన్డీఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీకు పంపించారు హేమమాలిని. మీకు ఇలాంటి వాళ్ళతో కూడినటువంటి వాళ్ళతో ఒక టీములు కూడా మీకు అనురాగ్ ఠాకూర్ లాంటి హై ప్రొఫైల్ ఎంపీస్‌తో కూడినటువంటి టీంను పంపించారు. సో మీకు మణిపూర్‌కి ఇంతవరకు ఎన్డీఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ టీం పోలేదు, కానీ ఇక్కడికి వచ్చారు. అహ్మదాబాద్‌లో ఒక వంతెన కూలిపోతే ఎన్డీఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం పోలేదు అక్కడికి. మీకు ఎన్డీఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీము మరి ఇప్పుడు మాత్రమే వచ్చింది ఎందుకు అంటే రాజకీయం అదే. సో అందువల్ల విజయ్‌కి అనుకూలంగా స్పందించుతోంది బీజేపీ కూడా. ఎందుకంటే బీజేపీకి అర్థమైంది ఏంటంటే, అన్నా డిఎంకే గతంలో లాగా బలంగా లేదు. జయలలిత లాంటి కరిస్మాటిక్ లీడర్లు లేరు. అందుకే పళనిస్వామి పైన బీజేపీ ఒత్తిడి తెచ్చింది కూడా. మీరు ఏడీఎంకేకు దూరమైన పన్నీర్ సెల్వన్, దినకరన్ లాంటి నాయకుల్ని కూడా తిరిగి ఏడీఎంకేలోకి తెచ్చుకోండి అని. దానికి పళనిస్వామి అంగీకరించలే. సో బీజేపీ అనుమానం ఏంటంటే, ఏడీఎంకే బీజేపీ ఈ రెండు కలిస్తేనే ఇండియా కూటమి, డిఎంకే నాయకత్వం ఇండియా కూటమిని ఓడించలేము అనేది బీజేపీ అనుమానం. అందుకే పళనిస్వామి పైన ఒత్తిడి. ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే వైసీపీని ఓడించగలవో, ఇక్కడ కూడా డిఎంకే వ్యతిరేక ఓటు చీలకూడదు అని. అందుకే మీకు దినకరన్ కు సంకేతాలు, పన్నీర్సెల్వం సంకేతాలు, అంబమణి రామదాస్ పిఎంకేకి సంకేతాలు, ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత విజయ్‌కి కూడా సంకేతాలు. ఎందుకంటే కేంద్రము అండదండలుంటే డిఎంకే విజయ్‌ని అరెస్ట్ చేసే సాహసం చేయదు. సో అందువల్ల కేంద్రము అండదండలు ఉన్నాయి మీకు అని.
ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనం అయితే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే హ్మ్. టాప్ బీజేపీ లీడర్ విజయ్‌తో మాట్లాడాడని, ఓకే. విజయ్ పార్టీకి చెందిన ప్రాపగండా చీఫ్ ఢిల్లీకి హ్మ్. కూడా వెళ్ళాడు. హ్మ్. అయితే ఆయన నేను వాలీబాల్ అసోసియేషన్ పని మీద వెళ్లారని చెప్తున్నారు కానీ, రైట్. సో టీవీకే ప్రాపగండా చీఫ్ ఢిల్లీకి కూడా వెళ్లారు. సో కరెక్ట్. ఎక్కడో ఒక చోట బీజేపీ ఈ టీవీకే వైపు ఔట్‌రీచ్ మొదలుపెట్టింది. రైట్. అయితే ఇప్పటి వరకైతే విజయ్ బీజేపీతో కలుస్తానని కానీ, ఎన్నికలకు ముందు ఎన్‌డీఏలో చేరుతానని కానీ, ఎన్నికల తర్వాత ఎన్‌డీఏలో కలుస్తానని కానీ ఎక్కడ ఇండికేషన్ ఇవ్వలేదు. అవును. కానీ నమ్మకం ఏంటి అంటే అట్‌లీస్ట్ ఎన్నికలకు ముందు కలవకపోయినా రేపు ఫ్రాగ్మెంటెడ్ వర్డిక్ట్ హంగ్ అసెంబ్లీ వచ్చి ఏ పార్టీకి, ఏ కూటమికి మెజారిటీ రాని పరిస్థితుల్లో గనక విజయ్ గనక కింగ్ మేకర్ అయితే హ్మ్. తమ వైపు తిప్పుకోవటానికి అనుగుణంగా బీజేపీ అడుగులు బీజేపీ వేస్తుంది. వ్యూహం కనిపిస్తుంది. రైట్. మరి చూద్దామండి. డీఎంకే కూడా ముందు జాగ్రత్తగా ఎఫ్ఐఆర్‌లో పెట్టకపోవడానికి కూడా కారణం అదే. కరెక్ట్. రేపు ఎప్పుడైనా ఎలా ఉంటాయో రాజకీయ పరిణామాలు అని. సో, కరెక్ట్. అందువల్ల బీజేపీ ఇప్పుడు కొత్త పరిణామం ఏందంటే, ఈ తొక్కిసలాట తర్వాత సో విజయ్ వల్నరబుల్ అయ్యాడు గనక, ఆయన హ్మ్. మీద డీఎంకే ఏ కేసులు పెడుతుందో తెలియదు గనక, హ్మ్. బీజేపీ ఇదొక అదనుగా, అవకాశంగా ఉన్నారండి. రైట్. అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో గూడా చూడండి. కరెక్ట్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యేంత వరకు బీజేపీతో పొత్తుకు టీడీపీ హ్మ్. పూర్తి స్థాయిలో కలిసి రాలే. పొత్తు పట్ల ఏదో ఒక రకమైన అవగాహన పట్ల ఆసక్తి చూపినా, ఎక్కడ మైనారిటీ ఓటు పోతుందో ఇలాంటి శషబిషలుండేవి. కరెక్ట్. కానీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో చంద్రబాబు నాయుడు వెంటనే బీజేపీతో పొత్తుకు మరింత సానుకూలమయ్యారు. రైట్. సో, తమిళనాడు, ఆంధ్రలో కూడా ఆంధ్రప్రదేశ్ తరహా ఒకవేళ విజయ్‌ని గనక డీఎంకే ప్రభుత్వం అరెస్ట్ చేస్తే తమకు మరింత అనుకూలంగా పరిస్థితులు ఉంటాయని బీజేపీ సో ఆలోచిస్తుంది. బీజేపీ అందువల్ల ఈ వ్యూహాత్మకంగా పొలిటికల్ యెస్. రీఅలైన్‌మెంట్‌కు రంగం సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది. రైట్. బీజేపీ ఇక్కడ వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.